టీజీ రెడ్కోతో ఎకోరైస్ ఎనర్జీ జీపీఆర్ఎస్ ఆర్య సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు ఎంఓయూలపై సంతకాలు చేశారు. 27,000 కోట్ల రూపాయలతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరైస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 కోట్ల రూపాయలతో 15 జిల్లాల్లో బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్ఎస్ ఆర్య ఒప్పందం చేసుకుంది. కంపెనీలు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా దావోస్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ న్యూ ఎనర్జీ పాలసీని ఆధారంగా చేసుకొని సన్ పెట్రో సంబంధించినటువంటి కంపెనీ 3,400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈరోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ యూ వీ విల్ క్లియర్ ఆల్ ద వేస్ ఫర్ యూ టు సెటప్ యువర్ ఓన్ ప్లాన్స్ అట్ ది ఎర్లియస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సో దట్ ఇట్ విల్ go fast and fructify all the schemes what all you are dreaming to set up the plants here. And I particularly appreciate Government of India, Indian Oil Corporation, public sector undertaking, both oil companies are there as your partners. So it will be definitely helpful to the state and to the country also. And biocompressed gas గురించి మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్యాడీ